అదృష్ట రత్నాలయం జ్యువెల్స్, అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. ఇది ప్రస్తావించకూడదో ప్రస్తావించవచ్చో తెలీదు, ప్రస్తావిస్తున్నాను, మీకు ఇష్టమైతే కంటిన్యూ చేద్దాం. ఆయన తాగుతాడు అనే ఒక ప్రాపగాండా ఎక్కువ తీసుకొచ్చేసారు ఇండస్ట్రీలో. కానీ ఇంత బిజీగా ఉండే మనిషి ఎంత తాగుతాడు, ఎన్ని రోజులు తాగలడు? ఎందుకు ఈ రకమైన ప్రాపగాండా ఎంఎస్ గారి మీద పడింది? ఆయన చేసిన క్యారెక్టర్స్ వల్లేనండి. క్యారెక్టర్స్ ఆయన చాలా రియలిస్టిక్గా చేస్తారు. ఎంత రియలిస్టిక్గా అంటే, మేము ఒకసారి అన్నవరం నువ్వే షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా. మా నాన్న నన్ను తీసుకుని తుని వచ్చారు. షూటింగ్ అయిపోయింది, మేమిద్దరం ఇంకా మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు ఉన్నారు. వచ్చి ట్రైన్ ఎక్కే ముందు తుని వెళ్ళాం. ఎందుకో ఒక చిన్న పని ఉండి ఎవరినో కలవడానికి అనుకుంటా వెళ్ళా. ఒక చోట ఛాయ్ తాగుతున్నాం. ఒక అతను వచ్చి, రా పద మనం బెల్ షాప్కి వెళ్దామని చెప్పి లాక్కెళ్తున్నాడు. అంటే దే థింక్ దే ఓన్ హిమ్ లైక్ దట్. ఎంఎస్ రా నువ్వు అని చెప్పి ఇట్లా చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే ఉండు అని చెప్పి అతను అలా సంధాయించి మేము వెళ్ళిపోయాము. అంటే అలాంటి 2-3 ఇన్సిడెంట్స్ నేను చూసా. నేను చాలా తక్కువ అట్లాంటివి ఆయన ఎన్ని చూసారు. అంటే పీపుల్ థింక్ దట్ ఆయన రోజు తాగే చేస్తాడు, ఇలా కూడా చాలామంది అనుకుంటారు. ఆయన సరస్వతిని చాలా గౌరవించే వ్యక్తి. ఎప్పుడు వర్క్లో ఉన్నప్పుడు హీ నెవర్ టచ్ ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్. వర్క్ అయిపోయిన తర్వాత ఆయన లైఫ్ ఆయనది, ఆయన ఇష్టం. ఆయన ఫ్రెండ్స్ ఒక చిన్న సర్కిల్, ఆ సర్కిల్తో కూర్చొని కార్లో ఎప్పుడైనా డ్రైవర్ ఉండేవాడు, అలా ఒక రౌండ్ వేసి 2 పెగ్గులు తాగి ఇంటికి వచ్చి అమ్మ చేత్తో అన్నం పెట్టేది, తిని పడుకునేవారు. దట్ వాజ్ హిజ్ రొటీన్. అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఫస్ట్ క్వశ్చనే, మీరు తాగుతారా సంథింగ్ ఇట్లా డిస్కషన్ అనగానే ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్, నేను తాగుతాను కానీ తాగి నా ఇంటికే పోతాను అంటాడు. ఎన్నిసార్లు విన్నాను ఆ డైలాగ్. తాగడం తప్పు కాదు, తాగి ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం తప్పు. అది ఆయన హ్యాబిట్, అది ఆయన ఎప్పుడన్నా వర్క్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అది. అంతేగాని కాకపోతే ఆయన తాగబోతు క్యారెక్టర్స్ కొన్ని 100 చేసేయడం వలన పీపుల్ థింక్ దట్ ఆయన తాగేసి పని చేస్తాడో ఏమో అన్న ఒక అది కూడా మేము కాంప్లిమెంట్ లాగానే తీసుకున్నాం. యాక్చువల్గా నేను ఈ ఫైనాన్షియల్ విషయాల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ ఒక చిన్న నాకు మీరు మాట్లాడినంటే అన్ని మాట్లాడినారు. ఎంఎస్ గారు యాక్టర్గా బిజీ కాకముందు మీకు ఏదో ఒక ఎంఎస్ డాటర్గా లేదా ఒక ఆడపిల్లగా చిన్న నీడ్స్ ఉంటాయి, వాటిని మీరు కొనలేని సిచ్యువేషన్ నుంచి ఆయన యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి చాలా ఈజీగా మీకు వచ్చేసే మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఫైనాన్షియల్గా తేడా మీకు అర్థమవుతుంటుంది, మీరు అప్పటికే పెద్దవారు కాబట్టి. సో ఆ ఎంజాయ్మెంట్ ఏ క్షణంలో అనుభవించారు? ఫైనాన్షియల్ ఎంజాయ్మెంట్ ఫాదర్ వల్ల? అట్లా ఏం లేదండి. నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు మమ్మల్ని చాలా, ఎంత పెద్ద యాక్టర్ అయినా చాలా లోవర్ మిడిల్ క్లాస్ లైఫే లీడ్ చేయించేవారు. అవునా? యూ డోంట్ బిలీవ్, మాకు ఒక్క క్లబ్లో మెంబర్షిప్ ఉండదు ఎక్కడ. మేము మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఒక ఫారెన్ ట్రిప్కి కూడా వెళ్ళలేదు నిజం చెప్పాలంటే. ఏ రోజు వెళ్ళా. ఆయన ఏంటంటే ఈరోజు బాగుంది ఇండస్ట్రీలో, రేపు ఏమవుతుందో ఈ అన్సర్టనిటీలో చాలా నార్మల్ లైఫే మేము లీడ్ చేసాం. ఓకే, వెరీ వెరీ నార్మల్ లైఫ్. ఇప్పుడు ఐ టేక్ మై డాటర్స్ టు ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఐ టేక్ దెమ్, ఎందుకంటే ఐ లవ్ ట్రావెలింగ్ అ లాట్. ట్రావెలింగ్ నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దింది. సో మేము ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం. అప్పుడు అంతా అసలు నేను అనేదాన్ని, డాడీ వాళ్ళు ఫ్రీగా వచ్చి ఇచ్చేవారు మెంబర్షిప్ టాప్ క్లబ్స్ అన్నింటిలో. ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, తీసుకోవచ్చు కదా అంటే, ఎందుకు నేను వెళ్తే నాకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, మీకెందుకు అంటారు. అలాంటివి ఏమీ లేవు. డబ్బుని ఎలా చూసేవారు ఆయన? డబ్బుకి విలువ లేదు ఆయన దృష్టిలో అస్సలు. ఏ రోజు కొడుకు సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏదో వాళ్ళకి నాన్నగారికి ఒక చిన్న డిఫరెన్స్ వచ్చి మొత్తం ఫిలిం హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకున్న ప్రాపర్టీస్ అన్నీ సోల్డ్ అవుట్ చేశారు. అప్పటి వరకు మేము ఏదైతే సంపాదించారో, నాకు కొనిచ్చిన ఒక చిన్న ఫ్లాట్ తప్ప ఈ సోల్డ్ అవుట్ ఎవ్రీథింగ్. ఆయనకి అసలు డబ్బు నథింగ్. నేను 2 జతలు పట్టుకుని వచ్చాను హైదరాబాద్, మనకు ఇల్లు ఉంది చాలు కదా అనేవారు. అది మై ఫాదర్. ఎందుకు అది అందరికీ తెలుసు ఇండస్ట్రీలో, ఎవ్రీబడి టోల్డ్. బర్నీ గారు కానీ అందరూ, ఎందుకు అసలు నీకు అవసరమే లేదు, మీరెందుకు ఇవ్వాలి, కష్టపడి సంపాదించావు, రేపు పొద్దున్న నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత యాక్టర్గా మళ్ళీ
కొంతమంది ఇస్తారో ఇవ్వరో, మన ఫ్యూచర్ ఏంటో తెలీదు అంటే హీ డజంట్ కేర్. మాట ఇచ్చాను, నాకు అవసరం లేదని మొత్తం ఇంత అమ్మేసి మూట్లతో డబ్బులు చూడటం అదే ఫస్ట్ టైం నేను. ఇచ్చేసారు. ఎందుకు అంత రిస్క్ చేశారు? ఒక మాట ఆయన వెళ్ళి అన్నారు, వి ఆల్ స్టూడ్ బై దట్, అంతే. ఎవరితో అన్నారు అన్నమాట? ప్రొడ్యూసర్ తోటి, ఐ విల్ రిలీజ్ మై ఫిలిం, నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అన్నారు. ఇంకా దానికి నిలబడిపోయారు. ఇంకా ఎవరో మేము అడ్డం చెప్పడం కానీ ఏం చేయలేదు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ యూ ఆల్వేస్ రేజ్డ్ అస్ లైక్ అ నార్మల్ పీపుల్. అలా ఉండడమే మాకు ఇవాళ ప్లస్ అయింది. సో దట్ కైండ్ ఆఫ్ బ్రింగింగ్ అప్ మేడ్ అస్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు మనల్ని ఎవరైనా చూసారా, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఇంట్లో, ఇండస్ట్రీ పీపులే, వెరీ క్లోజ్ పీపుల్, ఎవ్రీ టైమ్ దే టాక్ అబౌట్ డాడ్ అండ్ ఆల్. దే డోంట్ ఇన్వైట్ అస్, సమ్టైమ్స్ దిస్ ఆల్సో హ్యాపెన్స్. మేమేం పెద్ద ఫీల్ అవ్వము, ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము వెళ్ళి పెద్దగా తిరిగింది లేదు, ఇప్పుడు దూరంగా మనల్ని పెట్టారనుకోవడానికి లేదు. వీఆర్ ఆల్వేస్ దేర్ లైక్ దట్. నా వర్క్ త్రూ నాకు ఎవరన్నా పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడతాం, లేదంటే లేదు, అంతే తప్ప నాన్నగారు ఉన్నారు కాబట్టి మేము వెళ్ళి ఎవరింటికన్నా వెళ్ళడాలు తిరగడాలు లేదు. ఆయన అలవాటు చేయడం చూడండి ఎంత హెల్ప్ అయింది. రియాలిటీలోనే ఉన్నాం మేము. ఆయన అట్లా పెంచారు కాబట్టి మనకి ఇప్పుడు ఆ గ్లిటర్స్ అదేం లేదు. మా లైఫ్ మేము హ్యాపీగా, మా వర్క్ వేరు. కొడుకు సినిమాకి ఆ రోజుల్లో మొత్తం ఎంత లాస్ మేడం? లాస్ అని అనలేంలేండి. ఇప్పుడు నేను ఐఎమ్ ఇంటూ ఓటీటీ అండి. ఐఎమ్ హెడింగ్ సన్ నెక్స్ట్ నౌ, కంటెంట్ హెడ్. ఐ డూ ఓటీటీ బిజినెస్. సో అప్పుడు మేము లాస్ అనుకుంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ప్రతి సినిమాకి అసలు ఎంత రిటర్న్ వస్తుంది. రిటర్న్స్ అనేవి అసలు ఇన్వేరియబుల్ లేవు అసలు. కొన్ని సినిమాలకైతే చాలా బాధేస్తుంది నాకు, అరే ఇంత మనీ పెట్టారు, హౌ డు దే రికవర్. సో వీ కీప్ ట్రయింగ్. ఒక స్ట్రాటజీ ఉండాలి. అప్పట్లో ఓకే అంటే మాది కాదు కదా, మేము ప్రొడ్యూస్ చేయలేదు, సంబడి ప్రొడ్యూస్డ్. ఇట్ ఈస్ దేర్ జాబ్ టు డూ ద బిజినెస్. వెన్ దే కుడెంట్ డూ ఇట్, మై ఫాదర్ గ్రాబ్డ్ ఇట్, ఎందుకంటే సినిమా కిల్ అవ్వకూడదని. బట్ వీఆర్ నాట్ బిజినెస్ పీపుల్. అట్ దట్ పాయింట్ వీ లాస్ట్. ఎందుకంటే మాకు బిజినెస్ వచ్చి ఉంటే వేరేలా ఉండేది. బికాస్ ఫిలిం వాజ్ గుడ్, రైట్ టైమ్, రైట్ థియేటర్స్, దీస్ ఆల్ మ్యాటర్స్ అప్పట్లో. సో అది అవ్వలేదు కాబట్టి మేము లాస్ కింద కన్సిడర్ చేయము. ఇట్స్ ఓకే. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ 3 crores, 4 crores, 6 crores, 9 crores, 1 single penny వెనక్కి రావట్లా. సో ఓటీటీస్ ఆర్ దేర్, బట్ స్ట్రాటజికల్గా మూవీస్ చేయాలని అయితే నేను ఐ డూ కీప్ అంటే కొంచెం మనకు తెలుసున్న దాంట్లో వీ కీప్ గైడింగ్ పీపుల్. యాక్చువల్గా ఎంఎస్ గారు కూడా మాట్లాడుతూ, నాకు ఇవన్నీ తెలియదు, సినిమా ఎలా రిలీజ్ చేయాలో తెలియదు, సినిమా ఎలా చేయాలో తెలుసు, నేను సినిమా బాగానే తీశాను, నా కొడుకు బాగానే యాక్టింగ్ చేశాడు, నేను ఇంతవరకే అనుకున్నాను, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలో తెలియదు అన్నారు. యాక్చువల్గా మీ సినిమా విషయానికి వస్తే సుబ్రహ్మణ్యం, ఆ సినిమా విషయానికి వస్తే అది కూడా ప్రమోషన్ విషయంలోనే ఇదైందనమాట. సో ఎంఎస్ గారు కానీ మీరు కానీ ఒకే విషయంలో మేము లూజ్ అయ్యాము. అది ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఐ వాంట్ అంటే అలా వేరే వాళ్ళకి మనకు తెలిసి జరగకుండా వీ ట్రై టు కీప్. అందుకేనా ఇప్పుడు కరెక్ట్గా అక్కడే వెళ్ళి కూర్చున్నారు మీరు? అంటే అది మన లైఫ్ మనల్ని అట్లా తీసుకెళ్ళింది. సో ఇప్పుడు అన్ని విషయాలు మీకు అర్థమైపోతుంటాయి అంతే. అదే పెద్ద మహాసముద్రం. మనకి తెలిసినంతలో రైట్ కంటెంట్ ఉంది అంటే మాత్రం ఓకే, దీన్ని ఇలా నావిగేట్ చేయడము నాకు చాలా ఇష్టం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.